ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందినగర్లోని కేటీఆర్ ఇంటికి పువ్వాడ వచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమని వాళ్ళ కేటీఆర్కి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయం ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రబలంగా నమ్ముతున్నాం. అయినా కూడా ఈ ఫాల్తు కేసులకి కేటీఆర్ భయపడేది లేదు, కేసీఆర్ భయపడేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అసలే భయపడదు. మా శ్రేణులందరూ కూడా ధైర్యంగా ఉంటారు, కొట్లాడతాం. తప్పు చేయలేదు, తప్పు చేస్తే కేటీఆర్ని నువ్వు ఊరేసినా సరే మేము సిద్ధమని చెప్పి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ తప్పు చేయలేదు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరగలేదు. అసలుకి యాక్చువల్గా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి క్షుణ్ణంగా కేటీఆర్ గారు ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రెస్ మీట్ల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన తప్పు ఏమీ లేదు. మన రాష్ట్ర పతారా, హైదరాబాద్ పతారా పెంచడం కోసం అని చెప్పి ఇలాంటి రేసులు నిర్వహించడం వల్ల నేను చెప్తాను, ఆ రోజు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నా. అక్కడ ఆ ఎరీనాలో నేను తిరిగిన కేటీఆర్ గారు ఎమ్మట ఎంతమంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేకపోతే సినిమా యాక్టర్లు కానివ్వండి, క్రికెటర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. వామ్మో ఇది హైదరాబాదా అన్నారు. గ్రీన్ కో కంపెనీ నుండి ఏం క్విడ్ ప్రోకో జరగలేదు. గ్రీన్ కో కంపెనీ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బీజేపీ పార్టీకి ఇచ్చింది, టీడీపీ పార్టీకి కూడా ఇచ్చింది. మరి వీళ్ళు ఏమైనా వాళ్ళతో పాటు క్విడ్ ప్రోకో చేసుకున్నారా? చేసుకోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ ఏ కంపెనీ అయినా సరే రాజకీయ పార్టీలకు ఇచ్చింది, అది 2022లో ఇచ్చారు. అవి మరి మీరు రేస్ జరిగింది, మీరు తప్పు జరిగింది 2023 అంటున్నారు. సో అందులో కూడా గ్రీన్ కో అనేది తప్పుకున్నది కదా, ఇంకా 1 సంవత్సరం చేసింది. దాని తర్వాత దాంట్లో మాకు నష్టం వచ్చిందని చెప్పన్నది. అది కాకుండా గ్రీన్ కోకి ఈ రాష్ట్రంలో ఏమన్నా ఒక పరిశ్రమ ఇచ్చినామా, లేకపోతే ఒక పర్మిషన్ ఇచ్చినామా, వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చినా ఏం లేదు కదా. కాబట్టి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. కేటీఆర్ గారు కూడా ఒకటే చెప్పారు, మనం న్యాయ పోరాటం చేద్దాం. ప్రజల సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించడానికి, డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా డైవర్షన్ కావద్దని చెప్పారు. ఏం లేదు, ఎక్కడైనా సరే కోర్టు మనం